రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ట్యాంక్ బండ్ పై శనివారం ఉదయం నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు, గన్ పార్క్ వద్ద ఆదివారం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు, పరేడ్ గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో ఆదివారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆయా మార్గాల్లో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని పోలీసులు సూచించారు. ట్రాఫిక్ ఆంక్షలకు సంబంధించి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, పరేడ్ గ్రౌండ్ పరిసర ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లుగా తెలుస్తూ ఉంది కదా, ఏంటి అప్డేట్స్? ట్రాఫిక్ ఆంక్షలకు సంబంధించి ట్రాఫిక్ ఉన్నతాధికారులు ఏం చెప్తున్నారు? రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలంటూ ప్రభుత్వం భావిస్తుంది. అందుకు అనుగుణంగానే ఏర్పాట్లను కొనసాగిస్తుంది. ఇటు ట్యాంక్ బండ్తో పాటు పరేడ్ గ్రౌండ్స్ అలాగే గన్ పార్క్ వద్ద ఈ వేడుకలు నిర్వహించబోతున్నారు. రాష్ట్రం సిద్ధించి 10 సంవత్సరాలు గడుస్తోంది కాబట్టి దీనికి సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలంటూ కూడా భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే ఇక రేపు రాష్ట్ర అవతరణ దినోత్సవాలు రేపు జరుగుతూ ఉన్నాయి కాబట్టి అందుకు అనుగుణంగానే పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు నగరంలో పలు చోట్ల విధించారు. ప్రధానంగా ఎక్కడెక్కడైతే రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహిస్తూ ఉంటారో ఆయా ప్రాంతాల్లో ఈ ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయంటూ పోలీసులు ఇప్పటికే సూచనలు చేస్తూ ఉన్నారు. ప్రధానంగా నేను ట్యాంక్ బండ్ వద్ద ఉన్నాను. ట్యాంక్ బండ్ వద్ద ఆల్రెడీ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చేసాయి. ఈ రోజు ఉదయమే ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఆదివారం అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా ఈ ట్రాఫిక్ ఆంక్షలు ఇలాగే కంటిన్యూగా కొనసాగుతాయంటూ కూడా చెప్పుకోవచ్చు. ఇక రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ట్యాంక్ బండ్ మీద కూడా నిర్వహించబోతున్నారు. ఇక్కడ వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు లేజర్ షో లాంటి కార్యక్రమాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ప్రత్యేకంగా స్టాల్స్ అని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అదే కాక ఈ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో కూడా అత్యంత సుందరంగా తీర్చిదిద్దబోతూ ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ వాహనాల రాకపోకలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో నిలిచిపోయాయి. ఇక సికింద్రాబాద్ వైపు నుంచి ఇటు లిబర్టీ వైపు వచ్చేటటువంటి వాహనాలన్నింటినీ కూడా ఇప్పటికే ఆపివేశారు. ఎక్కడా కూడా ట్యాంక్ బండ్ మీదకి ఒక్క వాహనాన్ని కూడా అనుమతించడం లేదు. కేవలం ప్రభుత్వ అధికారులకు సంబంధించినటువంటి వాహనాలు కావచ్చు, ఆ తర్వాత ఇక్కడ ట్యాంక్ బండ్ మీద పనిచేస్తున్నటువంటి ఈ యొక్క జిహెచ్ఎంసీకి సంబంధించిన వాహనాలు ఇవన్నీ కూడా కేవలం వీటిని మాత్రమే అనుమతిస్తున్నారంటూ కూడా చెప్పుకోవచ్చు. ఇక పరేడ్ గ్రౌండ్స్ లో కూడా ఇదే తరహా ట్రాఫిక్ ఆంక్షలు రేపటి నుంచి కొనసాగబోతూ ఉన్నాయి. రేపు పరేడ్ గ్రౌండ్స్ లో ఈ వేడుకలు అక్కడే జరగబోతున్నాయి కాబట్టి ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అక్కడ పతాకావిష్కరణ కూడా నిర్వహించబోతున్నారు కాబట్టి అక్కడంతా కూడా రేపు ఉదయం నుంచే 9 గంటల నుంచే ట్రాఫిక్ ఆంక్షలు పూర్తి స్థాయిలో అమల్లోకి రాబోతున్నాయి. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు కూడా ఈ ట్రాఫిక్ ఆంక్షలు అలాగే కంటిన్యూస్ గా కొనసాగుతాయంటూ ఇప్పటికే పోలీసులు సూచనలు చేస్తూ ఉన్నారు. మరోవైపు గన్ పార్క్ వద్ద కూడా ఇదే తరహా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయి. ఉదయం 9:30 గంటల ప్రాంతంలో గన్ పార్క్ వద్దకు సీఎం రేవంత్ రెడ్డి రాబోతూ ఉన్నారు. అదే సమయంలో అక్కడ గన్ పార్క్ వద్ద అమరవీర స్థూపానికి నివాళులు కూడా అర్పించబోతున్నారు. సో ఆ ప్రాంతంలో కూడాను ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయంటూ కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. సో ఇన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలంటూ కూడా ఇప్పటికే చెప్తూ ఉన్నారు. అయితే ఎక్కడెక్కడైతే రోడ్లని మూసివేసి ఉంటారో అక్కడి నుంచి ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల వైపు వెళ్లాలన్న అంశాల గురించి పోలీసులు వచ్చేటటువంటి వాహనదారులకు సూచనలు చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఇప్పుడు ఈ ట్యాంక్ బండ్ మీదకి వచ్చేటటువంటి వాహనాలను ఎక్కడికక్కడ ఆపివేయడానికి వీలుగా ప్రధానంగా బ్యారికేడ్లను ముందుగానే ఏర్పాటు చేస్తున్నారు. అటువైపు వచ్చేటటువంటి వాహనదారులకు సూచనలు ఇచ్చేందుకు ప్రత్యేకంగా ట్రాఫిక్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో మొత్తానికి రేపు అర్ధరాత్రి వరకు కూడా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతూ ఉంటాయి కాబట్టి ఈ ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో ఉంచుకుని వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేసుకుని మరోవైపు తాము సూచించినటువంటి మార్గాల్లోనే వెళ్లాలంటూ పోలీసులు వాహనదారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. నవీన్.